లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ సిద్దిపేట జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ప్రభుత్వ పెద్దలకు గౌరవనీయులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, ఆనరబుల్ మినిస్టర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ గారికి ఆర్టీఓ గారు పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుతున్నాం. మేడం గౌరవనీయులు ఆర్టీఓ గారు, అలాగే ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రాక్టీస్ గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఆనరబుల్ ఎమ్మెల్యే దుబ్బాక గారిని కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ మేడం గారు పుష్పగుచ్చం అందించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. దుబ్బాక గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే దుబ్బాక గారికి కూడా పుష్పగుచ్చం అందించాల్సిందిగా శ్రీవ జగతి గారిని కోరుతున్నామని. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు ముందుగా జ్యోతి కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన అతిథిగా ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇల్లు అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. ఇల్లు మనకు ఆశ్రయము మరియు భద్రత మరియు గోప్యతను అందిస్తుందండి. ఇల్లు అవసరం అనేది కేవలం భౌతిక అవసరం మాత్రమే కాదు, మానసిక మరియు భావోద్వేగ అవసరం అని అంటారు. సురక్షితమైన సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఇల్లు అనేది సహాయపడుతుంది. ఇల్లు అనేది మన జీవితంలో ఒక స్థిరత్వాన్ని, గుర్తింపును, భద్రతను, భరోసాను ఇస్తుందని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి గ్రామ, వార్డు, పట్టణ స్థాయిలో సమస్యలను పరిష్కరించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి సాధించాలన్న ఆశయంతో ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందండి. ఆ పథకం యొక్క మంజూరు పత్రాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ పెద్దల చేతుల మీద జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు సార్. తర్వాత కార్యక్రమంలో భాగంగా వందే మాతర గీతాలాపన ఉంటుందని దయచేసి అందరూ ఒకసారి లేచి నిల్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సౌండ్ సిస్టమ్ వాళ్ళు వందే మాతర గీతాన్ని
ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ కూడా ఉందండి. దయచేసి ఒక్క నిమిషం నిల్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాంగ్ ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. జానపద జన జీవన చావలి ధన్యవాదములండి. కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ రైజింగ్ అనుకునే విధంగా పలు రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకువెళ్తుంది తెలంగాణ ప్రజాప్రభుత్వం. గౌరవనీయులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ఈరోజు ఇందిరమ్మ పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హానరబుల్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్
బోయిని నిర్మల గారు, ఏఎంసీ చైర్మన్ కోయడ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బొమ్మల సంయుక్త గారు, ఏఎంసీ చైర్మన్ నిర్దోటి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చెరుకు విజయారెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ చౌటా గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఐలాపురం కనకయ్య గారు, ఏఎంసీ చైర్మన్ దౌతాబాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. కొనగారి రవి గారు, ఏఎంసీ చైర్మన్ దుబ్బాక గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ దేవులపల్లి యాదగిరి గారు, ఏఎంసీ చైర్మన్ నంగునూరు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. మీషన్ మహేందర్ గారు, ఏఎంసీ చైర్మన్ చిన్నగౌడ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా హౌసింగ్ ఆహ్వానిస్తున్నాం. సిఈ హౌసింగ్ జడ్పీ గారిని, అదేవిధంగా డిఆర్డీఓ పైకి ఆహ్వానిస్తున్నామండి. సాధారణంగా వేదికపైకి అన్ని జిల్లాల అధికారులు, జిల్లా శాఖ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు మరియు ఇందిరమ్మ ఇల్లు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా గౌరవ పార్టీ మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నామండి. వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వాదం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వేదిక మీద ఉన్న ప్రభుత్వ పెద్దలు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ సిద్దిపేట జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ప్రభుత్వ పెద్దలకు, గౌరవనీయులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, ఆనరబుల్ మినిస్టర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ గారికి ఆర్డీఓ గారు పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుతున్నాం. మేడం, గౌరవనీయులు ఆర్డీఓ గారు, అలాగే ప్రభుత్వ పెద్దలు, గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఆనరబుల్ ఎమ్మెల్యే దుబ్బాక గారిని కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి, అసిస్టెంట్ కలెక్టర్ మేడం గారు పుష్పగుచ్చం అందించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. దుబ్బాక గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే దుబ్బాక గారికి కూడా పుష్పగుచ్చం అందించాల్సిందిగా తీవ్ర జడ్పీ గారిని కోరుతున్నామని. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన అతిథిగా ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇల్లు అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. ఇల్లు మనకు ఆశ్రయము మరియు భద్రత మరియు గోప్యతను అందిస్తుందండి. ఇల్లు అవసరం అనేది కేవలం భౌతిక అవసరం మాత్రమే కాదు, మానసిక మరియు భావోద్వేగ అవసరం అని అంటారు. సురక్షితమైన, సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఇల్లు అనేది సహాయపడుతుంది. ఇల్లు అనేది మన జీవితంలో ఒక స్థిరత్వాన్ని, గుర్తింపును, భద్రతను, భరోసాను ఇస్తుందని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి గ్రామ వార్డు పట్టణ స్థాయిలో సమస్యలను పరిష్కరించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి సాధించాలన్న ఆశయంతో ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందండి. ఆ పథకం యొక్క మంజూరు పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ పెద్దల చేతుల మీద జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు సార్. తర్వాత కార్యక్రమంలో భాగంగా వందే మాతర గీతాలాపన ఉంటుందని దయచేసి అందరూ ఒకసారి లేచి నిల్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సౌండ్ సిస్టమ్ వాళ్ళు వందే మాతర గీతాన్ని అండి. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ కూడా ఉందండి. దయచేసి ఒక్క నిమిషం నిల్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాంగ్ ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. జన జీవన